సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన చోట మీ పాట్రోలింగ్ వాళ్ళు గానీ లేకపోతే అంబులెన్స్ సర్వీసెస్ గానీ ఫాస్ట్ గా రీచ్ అయ్యా, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పారా సార్? లేదు లేదు, ఇమీడియట్ గా కూడా మనకి ఏదైతే ఉందో ఒక ఐ విట్నెస్ కూడా ఉన్నాడు. మనకు వన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే కూడా మన లోకల్ పోలీసు కన్సర్న్డ్ ఏవైతే పాట్రోల్స్ ఉంటాయో అవి అక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్ గా ఎవరైతే ఉన్నారో అక్కడ సీన్ లో ఇంజూర్డ్ గానీ ఎవరైతే ఉన్నారో మనకు ఫస్ట్ ఇమీడియట్ గా ఏం చేయాలి, సీన్ కి వచ్చిన తర్వాత ఎవరైతే నీడీ ఉన్నారో లేకపోతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం. సో ఇమీడియట్ గా మనకి రెస్పాండ్ రాగానే కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ సర్వీసులు కావచ్చు ఇమీడియట్ గా దీన్ని వాళ్ళని ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగిందండి. సార్ ముఖ్యంగా సార్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు విక్టిమ్స్ గానీ పక్కన ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద ఏమన్నా కేసు అవుతుందని, ఇది జరగదు అన్నట్టు మా రన్ టీవీ వాళ్ళకి ఏమన్నా చెప్తారా సార్? డెఫినెట్ గా కొంతమంది ఏమనుకుంటారంటే లేదా ఇట్లాంటి ఏదైనా అయినప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ మేము విట్నెస్లుగా ఉండాలేమో, మా మీద ఏదైతే అవుతుంది అనుకుంటారు. బట్ అది కాదు. దీనికోసమే ఒక పాలసీ అనేది కూడా ఉంటుంది, గుడ్ సమారిటీ అని చెప్పేసి ఒక పాలసీ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చినా కానీ వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది, కానీ అంతేగాని వాళ్ళని విట్నెస్లో పెట్టాలనేది అయితే కాదు. డెఫినెట్గా ఇట్లాంటిది ఏదైనా అయినప్పుడు ప్రజలు కూడా డెఫినెట్గా వాళ్ళ కోసం హెల్ప్ చేసేకి ముందు ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అంబులెన్స్కి మాత్రం డెఫినెట్గా తెలియజేయాలి. అప్పుడే మనం ఏదైతే ఉంటారో ప్రాణాలు కాపాడిన వాళ్ళు కూడా అవుతాం. డెఫినెట్గా ఇది అందరూ ప్రజలు తెలుసుకోవాలి. డెఫినెట్ గా దాని తగ్గట్టుగానే రెస్పాండ్ అవ్వాలి కూడా.